Christmas
చూశారు ఆయన్ని. ఈ మనుషులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కలిసి ఆయన ఈ భూమి మీద ఆయన తలకిందులుగా పడవేయాలని చూశారు. అందరూ కూడా సంహరించండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేసి ఆయన చచ్చిపోయేదాకా నిద్రపోలేదు. భూమి మీద ఆయనకి ఏమి లేదండి, స్థలం లేదు. ఈ రోజున ఉందా భూమి మీద? ఏమండి, అన్నిటి తల ఉంచుకుంటున్నారేంటి? ఏరా పద్యం చెప్పు. ఈ భూమి మీద స్థలం ఉందా అని కానీ ఎట్టంటున్నారేంటి? సమాధానం చెప్పాల్సి వచ్చిందా? ఈ భూమి మీద దేవుని సువార్తకి స్థలం ఉందా? భూమి మీద ఆయనకి స్థలం ఉందా అంటే ఈ భూమి మీద యేసు ప్రభు యొక్క సువార్తకి స్థలము లేదు, ఆయన బిడ్డలకు స్థలము లేదు, ఆయన బిడ్డలకు న్యాయము లేదు. ఉందండి, ఆయన బిడ్డలకు న్యాయము లేదు, ఆయన బిడ్డలకి ఏమంటే ఈ భూమి మీద సరిగ్గా బ్రతకటానికి అవకాశం లేదు, దేవుని సువార్తను ప్రకటించడానికి అవకాశం లేదు. కానీ ఈ భూమి ఎవరిదండి? ఆయనది. ఒక్కసారి కనుక ఈ భూమిని అవుగాకంటే అయింది, పోగాకంటే నిమిషంలో పోద్ది. కానీ ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఎంతలో ప్రేమించాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు, కానీ ఈ భూమిని నాశనం చేయటానికి వచ్చాడు. ఈ భూమి మీద ప్రియమైనటువంటి వారలారా, ప్రభువుకి స్థానం లేదు. రాబోయే దినాలు ఇంకా కష్టంగా ఉంటుంది క్రైస్తవులకి. ఏమంటే దేవుని యొక్క వాక్యం నెరవేరాలి. క్రైస్తవులకి, సువార్తకి రాబోయేటటువంటి దినాలు కష్టమైన దినాలు. క్రైస్తవులు బ్రతకడానికి ఎన్నో ఆంక్షలు విధించబడేటటువంటి దినాలు ఏమంటే భూమి మీద రాబోతున్నాయి. కాబట్టి దేవుని యొక్క సువార్తకి ఏ మాత్రం కూడా ఈ సత్రములో ఆయనకేమి లేదండి, స్థలము లేదు. నైజీరియా అనే దేశంలో 1,00,000 మందిని చంపేశారు ప్రార్థనలు చేసుకుంటుంటే. 10,000 మందిరాలను వారు ఏం చేశారంటండి, ఏమండి పడవేశారు ఈ భూమి మీద. ఏమండి ఆ రోజున ఆయన పుట్టినప్పుడు సత్రములో స్థలము లేదు. ఈరోజు కూడా దేవుని యొక్క సువార్తకు ఈ భూమి మీద ఏమి లేదండి. ఈ సత్రములో, ఈ భూమి అనే సత్రములో ఆయనకు స్థలము లేనే లేదు. రెండో సత్రం ఏంటంటే ఏమండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు మనము దేవుని ఆలయం అయి ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరించును. దేవునికి స్తోత్రం చెప్దా. అంటే దేవుడు భూమి మీద సంచరించాడు. రెండోది మన హృదయంలో సంచరిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండో సత్రం ఏంటంటే మన హృదయం. మొదటి సత్రం ఏంటమ్మా? మీరు చెప్పండి వెనకాల. మొదటి సత్రం ఏంటి? నవ్వు. మొదటి సత్రం నవ్వు. అమ్మ మీరు చెప్పండి ఏంటి, చెప్పండి. ఈ లోకము మొదటి సత్రం, దీని మీద స్థలం లేదు. విన్నారా? ప్రార్థన వదిలిపెడితే ఇప్పుడు వెళ్ళిపోయి దూకుదాం. దూకుదాం, వెనకే చూస్తున్నారు. దూకుదాం, పనిలోకి దూకుదాం అనుకుంటున్నారు, మరి బూజుకు దూకుదాం అంటున్నారు, మరి ఏంటో కానీ. ఏమండి ఇప్పుడు ఈ 2 వారాలు అయ్యేదాకా మైండ్ వాక్యం మీద ఉండదు కదండి. మైండ్ పాడైపోయిన వాళ్ళెల్లా తిరుగుతూ ఉంటారు. ఏది తర్వాత ఏది చేయాలో అర్థం కాక ఏమండి తిరుగుతూ ఉంటారు. అటు ఇటు అన్నీ ఒకసారే వచ్చి మీద పడుతున్నాయి. ఏ పని చేయాలని అవే అవుతాయి. అర్థమైందా? అవే అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్థానం ఇవ్వండి. రెండో సత్రం ఏంటంటే మన హృదయం. మీరు దేవుని యొక్క ఆలయం అయి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్నది. ప్రియమైనటువంటి వారలారా, నా శరీరము తిని నా రక్తం తాగుగాడు నిత్యజీవం కలిగిన వాడు, వాడిని అంత్యదినములో లేపుతానన్నాడు. ఆయన హృదయంలో ఎవరికైతే స్థానం ఇస్తారో వారిని అంత్యదినాన్ని లేపుతానని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు హృదయములో స్థానం లేదు ప్రభువుకి. ఏమండి ఉందండి? హృదయంలో ఎంతమందికి స్థానం ఉంది నిజంగా చెప్పండి. ఈ హృదయం అనే స్థానంలో అందుకు పాట పాడే, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. దేవునికి స్తోత్రం. హృదయంలో స్థానం ఉంటే ఆయన ఒట్టి తట్టాల్సిన పనే ఉంది.
ఈ రోజున పిల్లరా, హృదయంలో ప్రభుకి స్థానం లేదు. పండక్కి స్థానం ఉంది కానీ హృదయంలో ప్రభుకి స్థానం లేదు. విన్నారండి? ఒక ధనవంతుడు తన కుమారుడి యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నాడంట. తన కుమారుడి యొక్క పుట్టినరోజు జరుపుకుంటా అనేకులకు ఏమంటే పెద్ద పార్టీ ఏర్పాటు చేశారంట. ఆ పార్టీకి చాలా ధనవంతులు వచ్చారంట. ఈ పిల్లవాడు అడ్డం అని చెప్పి పని మనిషిని ఇచ్చి ఇంటి దగ్గరే ఉంచేసి ఈ పార్టీకి వచ్చారంట. అర్థమైందా? పుట్టినరోజు ఎవరిది? పిల్లవాడు లేకుండా పుట్టినరోజు చేస్తారా? వీడు వస్తే ఏడుస్తాడు. వినలేలా? వచ్చిన గెస్టులందరూ కూడా ఏమన్నా అనుకుంటారని చెప్పి అసలు పుట్టినరోజు జరుపుకునేవాడిని ఇంటి దగ్గర పెట్టేసి వీరు హోటల్లో చేసుకునేటటువంటి ఆ పుట్టినరోజు పండక్కి ఏమండి ఈ ఫ్యామిలీ అందరూ వచ్చారంట. ఎవరు లేరు? అసలు పుట్టినరోజు కారణమైన వాడు లేడు. ఏమండి ఈరోజు క్రిస్మస్ కూడా ఏమండి హృదయంలో స్థానం ఉందండి? హృదయంలో ప్రభుకి స్థానం ఉందండి? హృదయంలో ప్రభుకి స్థానం లేదు. హృదయంలో ప్రభుకి స్థానం లేకుండానే ప్రియమైన వారలారా, ఏమండి బస్సు నిండా ఉందంట. బస్సు నిండుగా ఉంటే ఏమండి కండక్టర్ ఎక్కడానికి ఏం లేదంటండి, ఖాళీ లేదంట. ఆయన వచ్చి బతులాడుతున్నాడమ్మా, ఈ బస్సుకి కండక్టర్ని నేనేనమ్మా, నన్ను ఎక్కనిస్తే బస్సు కదులుద్దమ్మా అంటే వాళ్ళు ఏమంటున్నారు? కాసేపు ఆగా అంటున్నారు. ఆయన ఎక్కకుండా కదులుద్దండి, ఆయన ఎక్కకుండా కదలదు. యేసుప్రభుని ఇప్పుడు ఏమంటున్నారు? యేసుప్రభుని ఏమంటున్నారండి? ఇప్పుడు పండగ వచ్చిందంటే నువ్వు ఆగా కాసేపు, ఓకే. ఎవరిని? ప్రభు కాసేపు పక్కనుండు. ఏమండి ఇంకొక వారం పోతే నన్ను కూడా పక్కనుండే అని అంటారు. ఇక అందరు పక్కన ఉండాల్సిందే, అందరు పక్కన ఉండాల్సిందే. ఏమన్నా మనం చేసుకునేటటువంటి పండగకి ఎవడన్నా అడ్డం వచ్చాడా? యేసు ప్రభు అడ్డం వచ్చినా మళ్ళీ చంపేస్తాం కదండి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుకి హృదయంలో స్థానం లేకుండానే భక్తిలో కొనసాగుతున్నారు. హృదయంలో స్థానం లేకుండానే నేను క్రైస్తవురాలని అంటున్నారు, క్రైస్తవుని అంటున్నారు. హృదయంలో స్థానం లేకుండానే అన్నిటిలో పాల్గొంటున్నారు. అన్నిటినీ ఏమండి ఆయన నామాన్ని బట్టి అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఆయనకు మాత్రం ఏం లేదండి, హృదయంలో స్థానం లేదు. ప్రియమైనటువంటి వల్ల ఆయన సత్రములో ఆయనకి కాలేదు. ఈ హృదయం ఎవరిది? ఈ దేహము ఏమండి ఆయన ఆలయం అని చెప్పాడు కదా, హృదయమే నీ ఆలయము క్రీస్తు అని పాట పాడతాం కదండి. ఆయన హృదయం ఇది, ఆయనకే స్థలం లేదు. ఈ హృదయం నిండా ఏవేవో ఆలోచనలు నిండి ఉన్నాయి. ఈ హృదయం నిండా ఎన్నో ఆశలు నిండి ఉన్నాయి. ఈ హృదయం నిండా ఈ లోకానుసారమైనటువంటి ఎన్నో తలంపులు, ఆలోచనలతో, ఉద్దేశాలతో అది నింపబడి ఉంది. నింపబడి ఉండి ఆయనకి మాత్రం స్థానం లేకుండా పోతుంది. ఏమంటే చాలామంది నేను చూస్తున్నాను ఈ రోజుల్లో దైవభక్తి అనేది అంతా ఊరనే నామకార్థంగా చేస్తున్నారు. ఏమండి భక్తిని ప్రార్థనలకు వచ్చేవారు కూడా చూస్తున్నారు. భక్తి కలిగినటువంటి వారు ఒక 20-30 మంది ఉంటారండి. వాళ్ళు అసలు ఏ ప్రార్థన పెట్టినా, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు కంపల్సరీగా వస్తారు, కంపల్సరీగా ఉంటారు వాళ్ళు. అది చిన్న ప్రార్థన అయినా ఉంటారు, పెద్ద ప్రార్థన అయినా ఉంటారు, ఉపవాస ప్రార్థన అయినా ఉంటారు, ఏమండి భోజనం ప్రార్థన అయినా ఉంటారు, అసలు ఏమండి అంగలార్పు ప్రార్థన, ఏ ప్రార్థన అయినా ఉంటారు. అంటే వాళ్ళే నిజంగా భక్తి చేస్తున్నారు అని నాకు అర్థం. మిగతా వాళ్ళకి స్థానం లేదు ప్రభువు దగ్గర. ఒక శనివారానికి స్థానం లేదు, బుధవారానికి స్థానం లేదు, అండ్ ఒక నిబంధనకి స్థానం లేదు. ఏమండి కుదిరినప్పుడే, మనకు కుదిరినప్పుడే. అది కాదు నిజమైనటువంటి భక్తి అంటే. హృదయంలో ప్రభువుకి స్థానం ఉన్నవాళ్ళు ఏమండి అరగంట లేట్ అయితే ప్రార్థన ఎంత భయం వేస్తుందో, ఒక్క పూట ప్రార్థన పోతే ఎంత ప్రాణం గడగడలాడిద్దో, గిజగిజలాడిద్దో. అసలు అలాంటి ఫీలింగ్స్ ఏమి మీలో చాలామందిలో కనపడవండి. ఏమంటే దేవుని సన్నిధికి రాపోయినా అసలు ఏ ఫీలింగ్స్ ఉండవు. కానీ హృదయంలో స్థానం ఉన్నవాళ్ళండి, ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉంటారు చూసారా, ప్రభు అంటే హృదయంలో నింపుకున్న వారు ఉంటారు చూసారా, వారు ప్రభువు దగ్గరికి రాకపోతే ఏమంటే వారి ప్రాణం విందులు వినోదాలు చుట్టూ పెట్టినా సరే వాళ్ళ ప్రాణం ఇక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏమంటే వాళ్ళ ప్రాణం ఇక్కడే ఉంటుంది. అది నిజంగా ప్రభువుని ఆరాధించడం అంటే. కాబట్టి హృదయంలో స్థానం. రెండవ సత్రం ఏంటండి?
ఈ హృదయం. మొదటి సత్రం ఏంటి? లోకములో స్థానము లేదు. రెండోది హృదయంలో స్థానం లేదు. మూడోది యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం, త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావు? మూడో సత్రం ఏమంటే, మూడో సత్రం మన జీవితమే. మన జీవితమే సమరయ స్త్రీ రోత జీవితంలో ఉంది. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, అమ్మా కొద్దిగా నాకు దాహానికి ఇమ్ము అంటున్నాడు. ఏంటి ఆ దాహం? మీరు చెప్పండి, ఏంటి ఆ దాహం? నీ జీవితము ద్వారా నా దాహాన్ని, అంటే ఏంటి? నీ జీవితం ద్వారా అనేకమైన ఆత్మలను నా దగ్గరకు తీసుకురమని, ఏమంటే ఆమె జీవితాన్ని ఇమ్మని అడిగాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్దాం. నీ జీవితాన్ని నాకు ఇస్తే అమ్మ దాన్ని మార్చి అనేకులకు సాక్షిగా నిన్ను వాడుకుంటాను. ఏమండి, ఇదొక సత్రం. సమరయ స్త్రీని అడిగితే ఏమండి వెంటనే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసింది, తన కొండను విడిచిపెట్టేసింది, ప్రభువుకి ఇచ్చింది. అనేకులకు సాక్షిగా ఆమెను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా చెప్దాం. జక్కయ్య దిగిరా త్వరగా అనగానే ఏం చేశాడండి? జక్కయ్య నేను నీతో ఉండాలని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు. వెంటనే పిలవగానే తన జీవితాన్ని జక్కయ్య ప్రభువుకి ఇచ్చేశాడు. రాహాబు వేశ్య, ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారని తెలిసి ఏమండి తన యొక్క జీవితాన్ని వారికి అంకితం చేసేసింది. అపోస్తలుడైనటువంటి ఏమండి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రభు తెలియక ఎన్నో పనులు చేశాడు. కానీ ప్రభు ఆయన నిజమైన దేవుడు అని తెలియగానే ఆయన చెప్పిన వెంటనే ఆయన మాటకు లోబడిపోయాడు. అనేక మంది తన జీవితం అనే సత్రాలని ప్రభువుకిచ్చి ఆయన మహిమ కోసం అనేకులు ఆయన సాక్షి కోసం బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరిని అడిగినా అమ్మా నీ జీవితం నాకు ఇస్తావా? నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అనేక ఆత్మల రక్షణ కోసం. నీ జీవితంలోకి నేను ఇచ్చి, మన ప్రభు ఎలాంటి వాడంటే ఒక శిలగా ఉన్నటువంటి దాన్ని, పనికిరాని శిలను చక్కగా చెక్కి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి అనేకులకు చూపించేవాడు. సరైనటువంటి బ్రతుకు లేని నీకు, సరైన జీవితం లేని నీకు, సరైన ప్రవర్తన లేదు నీకు, నీ జీవితాన్ని బాగు చేసి, నీ ప్రవర్తన బాగు చేసి ఆయన కోసం వాడుకోవాలనుకునేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ జీవితం అనే సత్రాన్ని ప్రభుకి ఇస్తావా? ఏమంటే ఈ రోజున అనేక మంది పిల్లరా ప్రభువుకి ఖాళీ లేదు, ప్రభువుకి ఖాళీ లేదు, సత్రంలో ఖాళీ లేదని ప్రక్కన ఉన్నటువంటి ఆ పశువుల పాకలో ఆయన జన్మించాడు, పశువుల తొట్టిలో. ఈరోజు ఏమవుతుంది తెలుసా? ఏమంటే ఈరోజు ఏముంది? ఆ పశువుల తొట్టే ఈ రోజున ఒక పెద్ద మందిరం అక్కడ కట్టబడింది. ఒక రాజు యొక్క తల్లిగారు అక్కడ ఒక పెద్ద మందిరాన్ని కట్టించింది. యేసు ప్రభు పుట్టిన పశువుల తొట్టి ఉన్న స్థలంలో నేటివిటీ చర్చ్ అంటారు దాన్ని. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వచ్చి ఈ రోజున దాన్ని చూసి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు ప్రభువుకి ఆ పశువుల పాకలో పుట్టిన తర్వాత గొల్లలు వచ్చారు, ఇంకెవరు వచ్చారని దేవదూతలు వచ్చారు, పిల్లరా పరలోక సైన్య సమూహం అంతా కూడా వచ్చారు. యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభుకి ఎవరైతే ఈ సత్రం ఇస్తారో, ఈ హృదయం అనే సత్రం, ఏమంటే ఈ జీవితం అనే సత్రం ఆయనకి ఎవరైతే ఇస్తారో వారిని సందడి కలిగినటువంటి జీవితముగా ఆయన చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటే ఎంతమంది జీవితాల్లో సందడి ఉందండి? సందడి ఉందా? ఎందుకు లేదు ఆయన బ్రహ్మాండంగా ఉందంటారు. బయట సందడి కాదు, హృదయంలో నిజంగా సంతోషం ఉందా? నిజంగా ఆనందం ఉందా? పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుకి వారి జీవితాలు ఎవరైతే ఇస్తారో వారి జీవితాలు సందడి కలిగినటువంటి, పశువుల పాక ఏ విధంగా సందడి కలిగినటువంటి ఏమంటే జీవితంగా మారిపోయిందో నిన్ను కూడా అలా చేయగలిగిన వాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రభు అడుగుతున్నాడు, నీ పనులకు ఏమంటే నీ యొక్క కుటుంబానికే స్థానం ఉంది, నీ పశువులకే స్థానం ఉంది. ఈ సత్రంలో, నీ హృదయం అనే సత్రంలో, నీ జీవితం అనే సత్రంలో ఏముందండి? ఆ పశువులకే స్థానం. ఏమండి నీ కుటుంబానికే స్థానం,
ఏమి తిందామా, ఏం తాగుదామా, దానికే స్థానం. ప్రభు సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం. ప్రభు మన పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు, ఆయన్ని విడిచిపెట్టొద్దు. ఆయన ఇంకా ఇంకా మన పట్ల గొప్ప మేలులు ఉపకారాలు చేస్తాడని మనసు ఎవరికి ఉంటుందండి ఈ రోజున? ఎవరికి ఉంటలా. క్రిస్మస్ చేస్తున్నారు కానీ ఏమండి, ప్రభువు లేని క్రిస్మస్, ప్రభువు లేని క్రిస్మస్, ప్రభువు లేనటువంటి జీవితాలు, ఏమండి, ప్రభువు లేని బ్రతుకు. ఇలా నిజమైన క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు మనలో జన్మించిన రోజు. ఎప్పుడైతే మన హృదయంలో ప్రభు ఉంటాడో వారి హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఆ సత్రములో స్థలం ఇస్తావా? నీ హృదయంలో, నీ జీవితంలో కొద్దిగా ఖాళీ ఇస్తావా? అమ్మా, 24 గంటలు ఇస్తున్నాడు దేవుడు నీకు. 1 గంట ప్రభువుకి ఇస్తావా ప్రార్థనకి? వారంలో 7 రోజులు ఇస్తున్నాడు. 2-3 దినాలు నా కోసం ఇస్తావా నీవు? ఎవరు చూసినా ఏమండి, నాకు కుదరదు, నేను ఇవ్వలేను. కానీ ఇచ్చినటువంటి వారికి ఏమండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక వీడియోలో చూశాను. ఒక అతను ఏం చేశాడంటే, బాగా భిక్షగాడు అనమాట. భిక్షగాడు చూడటానికి అసహ్యంగా ఉన్నాడు. రకరకాలైన తినుబండారాలు అమ్ముతున్నారు. తినుబండారాలు అమ్ముతుంటే అక్కడ చాలామంది స్త్రీలు కూర్చుని అమ్ముతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒకటి తీసుకొని ఆకలేస్తుందంటే కొంతమంది చీగొట్టారంట, తరివేసేస్తున్నారంట. ఒక అమ్మాయి మాత్రం ఏమంటే తీసుకుని తినని చెప్పి ఏం చేసిందంటండి, అది తినటానికి ఇచ్చిందంట. అది తిన్న తర్వాత ఏమండి, అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీసి, బ్యాగులో ఏమండి ఇన్ని కట్టల డబ్బు ఉందండి. ఆ కట్టలన్నీ తీసి ఆ చూసారండి, ఆ అమ్మాయికి ఇచ్చేసాడండి. వారందరూ చూస్తుండగా ఇచ్చేస్తే వాళ్ళందరూ నోళ్ళు వెళ్ళబెట్టి దగ్గరికి వచ్చేస్తున్నారు. కానీ ఎవరైతే ఆ చిన్న ఆకలి తీర్చడానికి ఆమె ఇచ్చినటువంటి ఆ చిన్న రొట్టె ఉందో చూసారా, ఆమెకి ఆ కట్లన్నీ ఇచ్చేసినప్పుడు ఆమె ఎగిరి గంతేసింది. ఆమెకు తెలియకుండానే ఏం చేసిందండి, ఆయనకి ఆ చిన్న కేక్ ఇచ్చింది. వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు, అయ్యో నేను ఇచ్చినా బాగుండేది, ఆ డబ్బులు కట్టలన్నీ నాకు ఇచ్చేవాడే. కానీ అప్పటికి టైం దాటిపోయింది, వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ప్రభు అడుగుతున్నాడు, ఏమండి, ప్రభువుకి గనక స్థానం ఇస్తే నీ జీవితంలో సంతోషం ఇస్తాడు, నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ సత్రం అనేటటువంటి మన హృదయంలో, అలాగే మన జీవితంలో ప్రభుకి స్థానం ఇద్దాం. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసినట్లుగా ఆయన కలిగినటువంటి ఏమండి జన్మదినాన్ని జరుపుకుందాం. పండుగలెన్నో జరిగిపోవుచున్నవి, నీ జీవితములో మార్పు లేదు మానవా. పండుగలెన్నో గడచిపోవుచున్నవి, నీ జీవితములో మార్పు లేదు మానవా. అందరూ లేచి నిలబడతాం. నేడే రక్షణ దినమురా, అరుగిడివా ఓ మానవా. నేడే రక్షణ దినమురా, అరుగిడిరా ఓ మానవా. ప్రభు యేసు చెంతకు చేరవా, ప్రభు యేసు చెంతకు చేరవా. పండుగలెన్నో జరిగిపోవుచున్నవి, ఈ జీవితములో మార్పు లేదు మానవా. ప్రార్థన చేసుకుందాం అందరం. పండగ అయితే చేస్తున్నావు కానీ ఈ జీవితంలో దేవునికి స్థానం లేదు, ఆయన పరిచర్యకి స్థానం లేదు. ఇప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు. స్తోత్రం ప్రభువా, అయ్యా నీకు స్థలం లేకుండానే మేము చేసుకుంటున్నాం. అయ్యా మమ్మల్ని క్షమించిన ఆయన. విందులు వినోదాలు కాదురా, నూతన ఆత్మ కావాలిరా. విమర్శ చేయుట కాదురా, విధేయత
ఎన్నో జరిగిపోవుచున్నవి. ఈ జీవితములో మార్పు లేదు మానవా. నేడే రక్షణ దినమురా, అరుగిడిరావో మానవా. నేడే రక్షణ దినమురా, అరుగిడిరావో మానవా. ప్రభు యేసు చెంతకు చేరవా, ప్రభు యేసు చెంతకు చేరవా. సహోదరి, యవనస్తుడా, యేసు పేరట ఎన్నో కార్యాలు చేస్తున్నావు. ఆయన పేరట వస్త్రాలు కొనుక్కుంటున్నావు. ఆయన పేరట ఎన్నెన్నో చేసుకుని సంతోషిస్తున్నావు. ఆయనకి ఖాళీ ఉందా నీ దగ్గర? నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంట్లో ఖాళీ ఉందా? ఒక్క క్షణమైనా సమయం లేదా? ఒక్క గంట ఆయన సన్నిధికి రావడానికి టైం లేదా? ఎంత ప్రేమించాడు నిన్ను, ఎంతగా నిన్ను రక్షించాడు, ఎంతగా నిన్ను కాపాడాడు. ఈ సంవత్సరం ఎన్ని మేలులు చేశాడు నీకు. ఒక్క గంట ఆయనకి ఇవ్వలేకపోతున్నావా? కొద్ది సమయం ఆయనకి ఇవ్వలేకపోతున్నావా? ఎంత విచారం. కృతజ్ఞత ఉందా నీకు? కృతజ్ఞత కలిగిన దానివేనా? కృతజ్ఞత కలిగిన వాడివేనా నీవు? స్వార్థపరుడు అయిపోతున్నావు, స్వార్థపరురాలు అయిపోతున్నావు. ఎక్కడ లాభం వస్తే అక్కడ, ఎక్కడ సమయం, ఎక్కడ వీలుగా ఉంటే వాటినే చూసుకుంటున్నావు. కానీ దేవుడు అంటే నీకు ప్రేమ, భయము, భక్తి లేని వారులారా, పశువుల పాకే సందడిగా మారింది. గుర్తుపెట్టుకో. ఎవరైతే హృదయాలు ఇస్తున్నారో, రోజు క్రమం తప్పకుండా వారి టయాన్ని ఇస్తున్నారో, వారిని దీవిస్తున్నాడు దేవుడు. రాబోయే దినాల్లో ఇంకా సంతోషం ఇవ్వబోతున్నాడు వారికి. ఎంతకాలం దేవుడు లేకుండా బ్రతుకుతావు, ప్రార్థన లేకుండా బ్రతుకుతావు, ఉపవాసాలు నిబంధనలు లేకుండా బ్రతుకుతావు. ఈ రోజైనా బుద్ధి తెచ్చుకుని ఆయనకి స్థానం ఇవ్వు. నీ జీవితంలో స్థానం ఇస్తే తప్పకుండా విందులు వినోదాలు కాదు, ఆయనకి స్థానం ఇస్తే నీ జీవితాన్ని సంతోషమయంగా మారుస్తాడు. ఇప్పుడైనా ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని ఆయనకు అర్పించు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీకు స్థానం లేకుండానే ఈ పండుగలు చేసుకుంటున్నావు. న్యాయంగా మేము ఉండట్లేదు ప్రభువా, క్షమించు నాయన. ఈ లోకం నీది కానీ నీకు స్థానం లేదు, హృదయం నీది కానీ నీకు స్థానం లేదు, ఈ జీవితం నీది కానీ నీకు స్థానం లేకుండానే మేము ఉంటున్నాం. మమ్మల్ని క్షమించయ్యా. మాలో ఉన్న ముసుగును తొలగించి నీకు మాత్రమే స్థానం ఇవ్వటానికి కృప దయచేయమని, ఎత్తబడిన మాటలు ముద్రించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.